హలో ఆల్ వెల్కమ్ టు పూజిత స్టోరీస్. నేను ఈరోజు మీకు పిల్లలు ఇష్టంగా తినే వెజిటబుల్ ఆమ్లెట్ రెసిపీ చూపిస్తాను. చాలామంది పిల్లలు వెజిటబుల్స్ అంటే నో అంటారు కదా, ఇలా ఒకసారి చేసి చూపించండి, ఇష్టంగా తింటారు. దానికోసం కొంచెం బ్రోకలీ, క్యారెట్, క్యాప్సికమ్, కార్న్, మష్రూమ్ అండ్ బీన్స్ ఇవి కట్ చేసి పెట్టుకోండి. అండ్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా మీ ఇష్టం కొంచెం వేసుకొని, క్యారెట్ తప్ప మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కోడిగుడ్డు కొట్టుకోండి. తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ వేసేసి, మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఆ వెజిటబుల్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని, మనం ఏదైతే ఎగ్ మిక్చర్ ఉంది కదా అది అందులో వేసేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఒక ఈచ్ సైడ్ ప్రతి ఒక్క సైడ్ 2 or 3 minutes పాటు ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఎడ్జెస్ క్రిస్పీగా ఉంటాయి, వాళ్ళు తినేటప్పుడు కొంచెం క్రంచీగా క్రిస్పీగా తగులుతుంది. అండ్ ఇంకో సైడ్ కూడా తిప్పేసి మళ్ళీ ఒక 2 minutes పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, పిల్లలు ఇష్టంగా తినే టేస్టీ అండ్ యమ్మీ వెజిటబుల్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.